మల్లన్న సాగర్ భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీ చార్జిలో గాయపడిన రైతులను పరామర్శించేందుకు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను గాంధీభవన్లోనే అడ్డుకున్నారు పోలీసులు. వందల సంఖ్యలో మోహరించిన పోలీసులు నేతలను గాంధీభవన్ దాటనీయబోమని చెప్పారు. గేటు దాటేందుకు ప్రయత్నించిన పలువురు నేతలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గాంధీభవన్ గేటు దాటిన నేతలు దాటినట్టే అరెస్టు చేశారు. రాష్ట్ర సమితి వాళ్ళని ఈ విధంగా మేము అరెస్ట్ చేయాలంటే ఒక్కరు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ప్రజాస్వామ్యానికి వాళ్ళ అభిప్రాయం చెప్పకుండా ఉండేటువంటి పరిస్థితులు కలిగిద్దాం. కానీ ప్రజాస్వామ్యయుతంగా వారిని ప్రజల ముందరకు నడిపించి ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యంగా వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినటువంటి మాకు ఈనాడు నిర్బంధానికి గురి చేయటం, అణిచివేతకు గురి చేయటం, అభిప్రాయాన్ని చెప్పకుండా చేయటం, కనీసం శతగాత్రులైన పరామర్శించకుండా ఆపు చేయటం, జిల్లాల వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి వస్తున్నటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి నిర్బంధం చేసి అణిచివేతకు గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిందిగా ప్రజాస్వామ్యవాదులకు, ప్రజా సంఘాలకు, మొత్తం ఈ రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కాదు, ఇది ఆరంభము, ఇలా ఇది క్లోజ్ కాదు. కేసీఆర్ గారు మరి దీని జవాబు తెలంగాణ ప్రజలు యావత్తు చూస్తున్నారు. 3.5 కోట్ల ప్రజలు. మేము ఒక గాంధీయన్ వాదిగా వెళ్తా ఉంటే కూడా మాకు చెప్పనీయకుండా, మా వాదన చెప్పకుండా, రైతులకు సానుభూతి చెప్పనీయకుండా ఈ ప్రభుత్వం చేసేందుకు ఖండిస్తూ, ఇవాళ అరెస్ట్ చేసిన ఖండిస్తూ